నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతూనే ఉంటాం మన ఛానల్ ద్వారా. మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరూ మాకిచ్చే ప్రోత్సాహంతో సరికొత్త కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ప్రారంభించేదే ఈరోజు చెప్తున్న ఈ కార్యక్రమం. మనకి చాలా వరకు అమ్మతనం గురించి, మాతృత్వం గురించి మనం మాట్లాడుకునే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. ఎంతో మందిని అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆహ్, అమ్మతనం కనిపిస్తుంది. మాట్లాడే మాటలో కనిపిస్తుంది అని. కానీ మనం అమ్మగా పూజించేది ఒకే ఒక్కరిని, అది గోమాతని. మరి గోమాతకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కథలు ఒక సీరీస్ లాగా చేస్తూ ఉన్నాం. మరి అమ్మకి సంబంధించిన ఈ కథలు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అసలు ఆ కథలు ఎలా పుట్టాయి? ఏమిటి? మొత్తం దానికి సంబంధించిన ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారు. ఎన్నో విషయాలు అసలు గోమాత అనే టాపిక్ అలా మొదలు పెడితే ఆయనకి ఆహారం కూడా అవసరం లేదు, మంచినీళ్ళు కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసున్నాం గతంలో. లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, డాక్టర్ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు చాలా విషయాలు గోమాతకి సంబంధించి పరిశోధన చేస్తున్నారు. నిరంతరం గోమాతని పూజించండి, దాంట్లోనే అన్ని సౌఖ్యాలు, అన్ని శుభాలు కలుగుతాయని నిరంతరం చెప్తూనే ఉంటారు. ఇక కథల రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు వినండి, పిల్లలకి చూపించండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన భారతీయ సంపద. మన భారతీయ గురించి మనం ముందుగా మాట్లాడితేనే పక్కన వాళ్ళకి దాని మీద గౌరవం పెరుగుతుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం. గోమాతకి సంబంధించి చాలా చక్కటి వివరణ, అలాగే ఎన్నో కథలు. అసలు మీరు గోమాతని నేను ముందుగా చెప్పినట్టుగా దాంతోనే అసలు ఆహారంగా ఉంటారు మీరు. ఆ మాటతోనే ఆహారం అనుకునే పర్సన్ మీరు కాబట్టి మరో మంచి కథ చెప్పండి గోమాతకి సంబంధించి. గోవుని గురించి తర్కించి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని చదివితే నేను ఎందుకు గోవుని సేవించాలి, నా పర్టికులర్గా నేను ఎందుకు గోవుని సేవించాలి, ఎందుకు సేవించమని చెప్పాలి, గోవుని ఎందుకు రక్షించాలి మనం అని 10 మందికి ఎందుకు చెప్పాలి అనే తపన నాలో పోయాయి. చాలా పుస్తకాలు రాశాను. గోమాత అద్భుత శక్తి అనే పుస్తకం, పెద్ద పుస్తకం రాశాను. అలా గో మీద షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను. ప్రచారం చేస్తే అందరికీ విషయాలు తెలియజేయాలి. నోక్ అండ్ కార్నర్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లోనూ చేశాను, అందరికీ తెలియాలి. అలాంటి ప్రయత్నాల్లో నాకు ఇంకొక కథ చెప్పాలి. మనకి ఈశ్వరుడు అంటే గొప్ప. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈశ్వరుడు అంటే సృష్టికర్త. మనకి రోజు దేవాలయానికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేస్తాం, పూజలు చేస్తాం. శివుడు లేనిదే మన జీవితం లేదు అసలు. అంచేత మనం దేవాలయంలో శివుడిని ఆరాధించడం మనకి. అలాంటి శివుడు అంతటి శివుడు అని అనుకున్నాం కదా. రాక్షసులు కానీ, ఋషులు కానీ చాలా మంది శివుణ్ణి కూడా జయించారు. శివుడు కంటే మేము గొప్ప అనే అంత లెవెల్కి తయారయ్యారు. ఏం చేతంటే శివుడు ఆరాధన చేసి అతని మూలాన్ని వరాలు పొందిన వాళ్ళు వీళ్ళందరూ, ఈ రాక్షసులు కానీ మిగిలిన దేవతలు కానీ అందరూ. అలాంటి పొజిషన్లో ఉన్న శివుడు ఈ ఋషుల విషయంలో ఒకసారి చిన్న అపరాధం చేశాడు. జనరల్గా ఋషులందరికీ కొంచెం ఇబ్బంది కలిగేట్లాగా ప్రవర్తించాడు. ఋషులందరూ ఫైర్ అయిపోయారు. నువ్వేమిటి, నువ్వు మమ్మల్ని ఎలా చేస్తున్నావు, ఋషుల్ని అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళందరికీ కూడా కోపం వచ్చి నిన్ను శపిస్తాం అనేటప్పటికి శివుడు దద్దలాడిపోయాడు. ఋషుల చేతిలో పడిపోయాం. వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు, నిజంగాను తపస్సులు చేసిన వాళ్ళు, 100,000 సంవత్సరాలు తపస్సు, రాత్రి పగలు లేదు, ఇంకా నిద్రాహారాలు మానేసి, తిండి మానేసి, గాలి పీల్చి ఋషులు చేసి నా కోసం తపస్సు చేసిన వాళ్ళు. వాళ్ళ కోపం వచ్చిందంటే ఇంకా నేను ఆగలేను. అంచేత వాళ్ళని ఎలా అయినా తృప్తిపరచాలి. నేను కనుక వాళ్ళు ఎదురుకుండా ఉంటే నన్ను ఇలా చేస్తారని చెప్పేసి గోలోకం వెళ్ళిపోయి గోమాత రక్షించాలను, సృష్టి స్థితి లయ కారకురాలు నువ్వు, నీ అంతటి గొప్ప దేవత లేదు మాకు,
నువ్వు ఎలా అయినా సరే నన్ను రక్షించాలి, ఇది పరిస్థితి, నన్ను ఋషులు కోపం వచ్చేసింది నాకు, నన్ను ఏం చేస్తావు, నేను విరహించాలని కాళ్ళ మీద పడిపోయాడు గోవు. గో అంటే గోలోకం అనేది ఎక్కడుందంటే మన 14 లోకాలకి పైన ఉంది గోలోకం. అలాంటి గోలోకానికి వెళ్ళిపోయి గోవుని ఆశ్రయించాడంటే శివుడు గోవు ఎంత గొప్పదో. వెళ్ళిపోతే సరే నువ్వేం కంగారు పడక, నిన్ను నా కడుపులో దాచుకుంటాను అని చెప్పి తన కడుపులో ప్రవేశించి కడుపులో దాచుకుంటాడు. శివుడు లేడు, ఆవు కడుపులో ఉండిపోయాడు శివుడు. ఇప్పుడు శివుడిని ఎలాగా, శివుడు ప్రార్థించేవాళ్ళు, గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు, పూజించేవాళ్ళు, అభిషేకాలు చేసిన వాళ్ళు, శివుడు లేడు ఏం చేయాలి అందరూ కూడా. అప్పుడు వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలా జరిగిపోయింది, శివుడు కనిపించట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు, శివుడు లేకపోతే సృష్టి ఎలాగా, ఏం చేయాలి మనం, ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు, మీరు ఏదైనా దారి చూపించాలని బ్రహ్మను పట్టుకున్నారు. బ్రహ్మను పట్టుకుంటే నేను దీనికి ఒక తరుణోపాయం చెప్తాను. నేను ఆ గోవుని కన్నా ప్రార్థించి గోవు ద్వారా మళ్ళీ బయటికి రప్పించేట్లాగా నేను చేస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పేసి ఆయన కూడా గోవుని అర్థిస్తాడు. సృష్టికర్త గోవుని అర్థించవలసిన అవసరం. అయితే కొన్ని సంవత్సరాలు ఇలా కడుపులో ఉండిపోగా శివుడు లేని కారణంగా తల్లడిల్లిపోయిందని అనుకున్నాం కాబట్టి ఆ శివుడు మళ్ళీ బయటికి రావాలంటే ఆ గోవే మళ్ళీ పంపించాలి. అంటే అతనికి ఆ ఋషుల వల్ల ఆ శాపం విమోచన అయిపోయినట్టుగా. అప్పుడు ఒక వృషభాన్ని, అంటే ఆవు పిల్లల్ని కంటే ఎద్దు కూడా ఉంటుంది, అంటే ఆడ మగ 2 జాతి ఆవులు ఉంటాయి కదా. ఏదైనా కూడా గోవు యొక్క సంతానం అంటాం. ఆవైనా సరే, వృషభం ఎద్దైనా సరే, ఏదైనా సరే గోవు సంతానమే. ఇదంతా ఒకటే జాతి. అంతే గంగిరెద్దు అంటాం, లేకపోతే నంది అంటాం, ఇవన్నీ కూడా గోవు యొక్క సంతతి. ఆవుకి ఎద్దుకి తేడా లేదు. మామూలుగా గోమాత అని ఆవును పూజించాలి, ఆవు పాలు తాగాలి అని అంటాం. కానీ అవన్నీ ఉండగా ఆవుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఎద్దు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని తక్కువేం కాదు. అది అంచేత అది లేకపోతే ఇది లేదు కదా. అంచేత ఎద్దు లేకపోతే వ్యవసాయం లేదు కదా. వ్యవసాయం లేకపోతే ఆహారం లేదు మనకి, పంటలు లేవు. సో ఎద్దుకి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఆవుని అమ్మ అంటే ఎద్దు నాన్న అనాలి. అలాగా అంత అటాచ్మెంట్. సో అలాగా ఒక వృషభాన్ని ఇస్తుంది గోవు. ఆ వృషభాన్ని నీల వృషభుడు అని పేరు పెట్టారు. ఆ నీల వృషభుడు గోవు కడుపులోంచి వచ్చింది కాబట్టి ఆ నీల వృషభుడిని కనుక మనం సేవించినట్లయితే మన కోరికలు నెరవేరుస్తుంది. ఏ కోరికైనా సరే, డబ్బు కావాలంటే డబ్బు ఇస్తుంది, మంచి వివాహం కావాలంటే పార్ట్నర్ని కూర్చి వివాహం చేయిస్తుంది, లేకపోతే స్వర్గానికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తుంది. దాన్ని గోదానం చేస్తే గోలోకానికి తీసుకెళ్ళిపోతుంది. అలాగా గోవు చేయలేని పని ఏదీ లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కోరికల్ని తీర్చేది గోవు. అందుకే కామధేనువు అన్నారు. ప్రతి కోరిక, నీ కోరిక ఏం కావాలో చెప్పు, నేను తీరుస్తానంటుంది. కానీ దాన్ని సేవించాలి. నన్ను సేవించకుండా ఊరికే నా కోరికలు కోరితే నేనేం చేయను. నన్ను సేవించు, నీ కోరిక తీరుస్తాను. వృక్షో రక్షతి రక్షస, ధర్మో రక్షతి రక్షిత. అలాగే గావో రక్షతి రక్షిత. గోవును కనుక మనం ఎప్పుడైతే ప్రాధేయపడి పోషించి దాని కంటికి రప్పల, ఏం లేదా రోడ్డు మీద వెళ్తుంటే ఊరికే పశువు అది అని చెప్పి మనం నిర్లక్ష్యం చేయకుండా, అంతగా అంచేత ఇదివరకు రామాయణంలో మనం విన్నాం కదా. అలాగా గోవు రోడ్డు మీద కనిపిస్తే మనం చెప్పులతో ఉంటాం, చెప్పులు వదిలేసి నమస్కారం చేయాలి. ఇప్పుడు గుడి కనిపిస్తే చెప్పులతో కూడా నమస్కారం చేస్తాం మనం మామూలుగా. అది కాకుండా గోవు కనిపించినప్పుడు చెప్పులు కూడా లేకుండా, అలాగే గోశాలకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా గోశాలలోకి వెళ్ళాలి. అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారు గోవుకి. మన మైలు, మన ఎంగిలి చేత్తో ముట్టుకోకూడదు, చేత్తో ఇలా మనం కొట్టకూడదు గోవుని, అది హాని.
ఇంకా చంపడం అంటే ఆలోచించాలి. ఉమ్, కర్రతో కొట్టకూడదు. అలాగే ఎద్దుల్ని నాగలి కట్టినప్పుడు కానీ, బండ్లు కట్టినప్పుడు కానీ ఎద్దుల్ని కర్రతో కొట్టకూడదు. మహాపాపం అన్నాడు. అలాగే గోవు నీళ్లు తాగుతుంటే డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు. ఉమ్, గోవు మలమూత్ర విసర్జన చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు. అంత జాగ్రత్తగా ఉండాలి దాంతో, లేకపోతే చాలా ప్రమాదం శపిస్తుంది. right. అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి గోవు ఎద్దుని ఉమ్, మనం పూజించవలసిన అవసరం. అలాగా నీల వృషభుడు అనే పేరుతో మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కాబట్టి ఉమ్, ఆ వృషభాన్ని కూడా మీరు సేవించండి. కొన్ని శాస్త్రాల్లో గోవు కంటే వృషభానికి ఎక్కువ ప్రాశస్త్యం ప్రాధాన్యత ఇచ్చే ఎక్కువ ఇచ్చారు. ఉమ్, బసవేశ్వరుడని ఉమ్, పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. అలాంటి గోవుని తక్కువని పేరు కూడా కాదు, పెట్టుకుంటారు కదండి. తక్కువని కాదు, ఉమ్, ఇద్దరు సమానం అని చెప్పడానికి. ఉమ్, అంటే గోమాత గో పూజిస్తున్నాం అని అనుకోకుండా వృషభాన్ని కూడా, అలాగే గోదానం చేసినట్టుగా వృషభాన్ని కూడా దానం చేస్తారు. ఉమ్, అది చాలా శ్రేష్టం అని కూడా. అంచేత దానికి దీనికి మనకి వ్యత్యాసం లేదు. ఏదైనా కూడా గో సంతతే కాబట్టి ఉమ్, ఉమ్, గోవు యొక్క ఏమండి, గోవు ఇప్పుడు ఒక కుక్క పిల్ల పుట్టింది అనుకోండి, 6 రోజుల వరకు కళ్ళు తెరవదుట. ఉమ్, అదే పిల్లి పిల్ల పుట్టింది అనుకోండి, 10 రోజులు కళ్ళు తెరవదుట. అసలు పుట్టగానే కళ్ళు తెరిచేది గోవు. ఉమ్, ఎంత గొప్ప ఆలోచన! ఉమ్, పుట్టగానే కళ్ళు కనిపిస్తాడు దానికి. okay. అంత దివ్య జ్ఞాన దృష్టి గలది గోమాత. చేత ఈ గోమాతను సేవించడానికి మనం ఏమాత్రం హెసిటేట్ చేయకుండా, దానికి ఏం కావాలండి, మనకి పనికిరాని గడ్డి, ఉమ్, మనం గింజలు తీసేసుకుంటాం, ఆహారం ధాన్యం తీసుకుని బియ్యం చేసుకుని వంట చేసుకుని తినేస్తాం. ఆ పనికిరాని గడ్డి అవతల మారేస్తాం కదా, ఆ గడ్డి దానికి పట్టు. దాన్ని నీళ్ళ ఎక్కడ కనిపిస్తే అక్కడ నీళ్లు తాగేస్తుంది. నువ్వు నీళ్లు కూడా పెట్టక్కర్లేదు. ఒకసారిలో కట్టేస్తున్నాం కాబట్టి బకెట్తో పట్టి నీళ్ళు పడుతున్నాం, కానీ లేకపోతే బయట తిరుగుతుంటే అడవుల్లో తిరుగుతుంది, ఉమ్, గడ్డి తింటుంది, అక్కడ నీళ్లు తాగుతుంది, మనకి ఇంటికి వచ్చి పెట్టామని పాలు ఇచ్చేస్తుంది. okay. యజమాన్ని కాపాడడానికి ఆవు ఎప్పుడు రెడీగా ఉంటుంది. Right. తన యజమాని ఎవరు, నన్ను ఎవరు పోషిస్తున్నారు, ఉమ్, వాళ్ళకి నేను సహాయం చేయాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో గోవు మనకి పరోపకారి. ఉమ్, ఎవ్వరూ చేయలేనిది, మనం ఎక్స్పెక్ట్ గోమాత చేయండి, చేస్తుంది. మనం ఎంతో ఏదో డబ్బు బట్టి పెట్టక్కర్లేదు. దానికి గడ్డి నీళ్లు వేస్తే చాలు, తృప్తి పడి మనం సేవిస్తుంది. Right. అలాగా చాలా అంటే చాలా చక్కటి కథ. ఈశ్వరుడు తన కడుపులో దాచుకున్న ఆ గోమాత మళ్ళీ ఈశ్వరుణ్ణి ఎలా బయటికి తీసుకొచ్చారు, ఎందుకు పూజించారు, గోమాతకి ఎందుకు అంతటి విశిష్టత, అన్ని కూడా ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. మరి ఇలాంటి కథలు అందరికీ చేరువ కావాలంటే మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.